హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! ఇదైతే యూట్యూబ్ రిలేటెడ్ అయితే కాదు. కానీ నేను ఈ ఛానల్‌లో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు వేరే ఛానల్ ఉంది యాక్చువల్‌గా అందులో చేయొచ్చు. కానీ ఈ ఛానల్‌లో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నాకు ఈ ఛానల్‌కి రీచ్ ఎక్కువ ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే నాకొచ్చేది వ్యూస్ తక్కువైనా గానీ ఈ ఛానల్‌లో నాకు దానికంటే ఎక్కువ రీచ్ ఉంటది. సో, నేను అందుకే ఈ ఛానల్‌లో అయితే పోస్ట్ చేస్తున్నాను. టైం ఉంటే మాత్రం 1.5x స్పీడ్‌లో అయినా సరే పెట్టుకొని చూడండి. అంటే నేను జనరల్‌గా యూట్యూబ్ రిలేటెడ్ అయితే వదిలేసి వెళ్ళిపోండి అని ముందే చెప్తాను. అంటే అది చూడాలి అనుకునే వాళ్ళే చూడండి అనేసి చెప్తాను గానీ, బట్ ఈ వీడియో వీలైతే మాత్రం మీకు టైం ఉంటే ఖచ్చితంగా చూడండి 1.5x స్పీడ్‌లో పెట్టుకొని. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను మన వీడియోస్ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా అంటే నేను వీక్లీ 3 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాననమాట. ఆ 3 వీడియోస్‌కి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నేను వీడియో పెట్టని రోజు పోస్ట్ చేస్తాను ఈ వీడియోని. అసలు మీకు జరిగిన విషయం ఏంటి? అండ్ అసలు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను, ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా చెప్తాను. అండ్ ముందు నేను దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్‌గా నేను మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. ఎక్కడ అంటే అది నేను కొన్ని డేస్ బ్యాక్ ఎగ్జాక్ట్‌గా నాకు టైం అయితే గుర్తులేదు. ఒక 1-2 వీక్స్ బ్యాక్ అనుకోవచ్చు. ఒక ఛానల్‌ని కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అనేసి పెట్టాను. అది ఎందుకు పెట్టాను అంటే నేను అసలు ఇప్పటి వరకు ఎవరిది ప్రమోట్ చేయలే. అది అసలు ప్రమోషన్ కాదు. కానీ ఎందుకు పెట్టాను అనేది చెప్తాను. యాక్చువల్‌గా ఆవిడకి ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ పెట్టిన వీడియో ఒకటి వైరల్ అయిందనమాట. 1 ఇయర్ బ్యాక్ పెట్టిన వీడియో వైరల్ అయ్యి 6,000-7,000 వాచ్ అవర్స్ కూడా వచ్చేసాయి అప్పటికే. కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం 800 సమ్ ప్లస్ అట్లా ఉన్నారనమాట. సో, ఇంకా 200 సబ్స్క్రైబర్స్ రావాలి. అది రాకపోతే 200 ఎప్పుడొస్తారో తెలీదు. ఇప్పుడు 1 ఇయర్‌కి 800 వచ్చారంటే 200 ఎప్పుడొస్తారో తెలీదు. మళ్ళీ వీడియో ఏదన్నా వైరల్ అయ్యి లేదా షార్ట్స్ పెట్టి వస్తే తప్ప షార్ట్స్‌కి వ్యూస్ వస్తే తప్ప కష్టం. సో, ఆ ఛానల్‌లో ఏంటంటే పెద్ద షార్ట్స్‌కి కూడా అసలు వ్యూస్ రావట్లేదనమాట. సో, నేను అంటే ఆవిడకి కూడా చెప్పలేదు అసలు నేను యాక్చువల్‌గా నేను ఇలా పోస్ట్ చేస్తున్నాను అని కూడా నేను చెప్పలేదు. సడెన్‌గా మార్నింగ్ 7:30కో, 8కి అనుకుంటా నాకు 7:30-8 మధ్యలో అనుకుంటా. ఒక పోస్ట్ రాసి నేను పబ్లిష్ చేశాను కమ్యూనిటీ ట్యాబ్‌లో. కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేసిన వెంటనే జస్ట్ 2 అవర్స్‌లో 200 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. అండ్ అసలు యాక్చువల్‌గా అప్పటి వరకు ఉన్నది తక్కువ సబ్స్క్రైబర్స్. ఐ మీన్ తక్కువ మంది వచ్చింది. ఎందుకంటే అందరూ ఆ టైంలో బిజీగా ఉంటారు కదా! సో, 10 తర్వాత 10 నుంచి వరద స్టార్ట్ అయిందనమాట ఇక. అంటే చాలా ఫాస్ట్‌గా సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు. నేను ఆ పోస్ట్‌లో ఏం పెట్టాను అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను ఆ పోస్ట్ డిలీట్ చేసేస్తాను అనేసి పెట్టాననమాట. సో, ఆవిడకేంటంటే ఆ 4000 అవర్స్ వచ్చేసాయి కదా! అవి తగ్గడం స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. నెక్స్ట్ రోజు 95 గంటలు, ఆ నెక్స్ట్ రోజు 100 గంటలు, ఆ నెక్స్ట్ రోజు 60 గంటలు అలా తగ్గిపోతూ వస్తాయన్నమాట. ఒక 3, 4 రోజుల్లో లేదా వారం రోజుల్లో తగ్గిపోతాయి. సో, ఆ వారం రోజుల్లో గెయిన్ చేయడం అనేది నార్మల్‌గా రావడం అనేది ఇంపాసిబుల్. ఆవిడకొచ్చే వ్యూస్ చూసుకుంటే. సో, అందుకు నేను ఇప్పుడు మళ్ళీ కష్టపడాలి కదా! 4000 అవర్స్ కోసం మళ్ళీ కష్టపడాలి. సరే కంప్లీట్ మానిటైజేషన్ అయిపోతే ఇంక ప్రాబ్లమ్ ఉండదు. తగ్గినా పర్లేదు అని చెప్పి నేను ఆవిడకి కూడా చెప్పకుండా పోస్ట్ చేశాను. జస్ట్ 2 అవర్స్‌లో వచ్చేసారనమాట. 1000 తర్వాత పోస్ట్ డిలీట్ చేసేసాను. నేను థాంక్స్‌గా ఒక వీడియో పెడదాం అనుకున్నాను గానీ, బట్ నాకింక తర్వాత టైము సెట్ అవ్వలేదు. సర్లేమని ఆవిడనే వీడియో చేయమన్నాననమాట. ఆవిడే వీడియో చేసి పెట్టారు. అదయిపోయింది. నిజంగా నేను అంటే నా మాటకింత వాల్యూ ఉందా అనేసి నాకైతే అనిపించిందనమాట. అంటే ఎవరో తెలీదు, నేనెవరో తెలీదు, వాళ్ళెవరో తెలీదు. జస్ట్ నేను ఒక మాట చెప్పాను అని చెప్పి వీడియో కూడా కాదు. జస్ట్ కమ్యూనిటీ పోస్ట్. అంటే వాళ్ళందరూ ఏంటి మీరు ప్రమోట్ చేశారు అంటే ఏదో స్పెషల్ ఉంది, ఏదో స్పెషల్ ఉంది ఏమీ లేదసల. జస్ట్ నాకు టెన్షన్ వచ్చిందనమాట. వాచ్ అవర్స్ ఎక్కడ తగ్గిపోతాయి అని చెప్పి. అందుకని నేను పోస్ట్ చేశాననమాట అది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు ఆ 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఆ పోస్ట్ డిలీట్ చేశాను. అసలు దీని గురించి ఎందుకు మెన్షన్ చేశానంటే ఇప్పుడు ఈ పోస్ట్ చూసి ఒక ఆవిడ వచ్చారనమాట. ఆవిడేంటంటే ఛానల్ చెకింగ్ కోసం వచ్చారు. సరే ఛానల్‌లో ఇంత అమౌంట్ తీసుకుంటానని చెప్పని అమౌంట్ పే చేశారు. తర్వాత నేను చెక్ చేశాను. అది కూడా ఆవిడ మధ్యాహ్నం ఎప్పుడో పే చేస్తే నేను నైట్ చూసాను ఛానల్. ఎందుకు అంటే నేను నిన్న ఒక షార్ట్ పెట్టాను కదా! డివోషనల్ ట్రిప్‌లో ఉన్నాము, తిరుగుతూ ఉన్నాము అని చెప్పి. ఇది జరిగింది ఫ్రైడే రోజనమాట ఇది జరిగింది. సో, ఫ్రైడే రోజు మేము అరుణాచలం అయితే వెళ్ళామనమాట. తిరువన్నమలై అయితే వెళ్ళాము. అక్కడ దర్శనం అది అంతా అయిపోయిన తర్వాత నేను చెప్పాను ముందే ఆవిడకి. దర్శనం అది అంతా అయిపోయిన తర్వాత నేను రూమ్‌కొచ్చిన తర్వాత మీకు మెసేజ్ చేస్తాను. చూసి మొత్తం ఛానల్ అనేసి చెప్పాననమాట. ఎనీవే ఛానల్ మధ్యలో నాకు టైం కుదిరినప్పుడు చూసేసాను. తర్వాత అయితే ఆవిడ ఛానల్‌లో ఏంటంటే మాట్లాడాలి. అంటే నేను డైరెక్ట్‌గా మాట్లాడితేనే ఎక్కువ చెప్పగలననమాట. సో, డైరెక్ట్ కాల్ చేశాను. నేను చాలా తక్కువ మందికి కాల్ చేస్తాను. నా అంతట నేను కాల్స్ వద్దు అనే చెప్తాను కదా! ఎప్పుడైనా మెసేజెస్ ద్వారానే అని చెప్పి.
సో ఆవిడకి చెప్పాల్సినవే ఎక్కువ ఉన్నాయి. 1-to-1 మాట్లాడడానికి కుదురుతుంది అన్నట్టు కాల్ చేసి చెప్తాను అని చెప్పి ఆవిడకి కాల్ చేశాను అనమాట. నైట్ 9కో ఏమో కాల్ చేశాను. సరే చేశాను, మామూలుగా మాట్లాడుతున్నాము, మొత్తం ఛానల్ గురించి చెప్పాను, ఇలా ఇలా మార్చండి ఇవన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత ఆవిడ ఫైనల్గా ఒక మాట అన్నారు, ఏంటంటే మాధురి గారు నేను ఓన్లీ డబ్బుల కోసమే చేస్తున్నాను, నాకు డబ్బులు కావాలి కంపల్సరీ, మీరు ఏదో ఒకటి సజెస్ట్ చేయండి, ఎట్లయినా నా ఛానల్ గ్రో అవ్వాలి అనేసి ఒక మాట అన్నారు. అని మా పాపకి బాగోదు, తను మంచంలోనే ఉంటుంది అనేసి అన్నారనమాట. అంటే నాకు మందుల కన్నా కావాలి, నేను సంపాదించే డబ్బులు నాకు మందుల కన్నా సరిపోవాలి అనేసి చెప్పానమాట. సరే అంతలాగా ఏంటి ఆ సిచ్యువేషన్ అని చెప్పి నేను అడిగాను. నేను జనరల్గా అడగను, ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు నా బాధలు నాకు ఉంటాయి, మీ బాధలు మీకు ఉంటాయి, కొన్ని చెప్తాము కొన్ని చెప్పలేము. సో నేనేంటంటే ఇప్పుడు ఏదన్నా ఒకటి నాకు కనెక్ట్ అయిందనుకోండి, నేను చాలా ఫీల్ అయిపోతాను. అంటే మనకి కనెక్ట్ అయిన వాళ్ళు లేదా అంటే ఏదన్నా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అది కనుక మనం ఆలోచించుకున్నా ఊహించుకున్నా కనెక్ట్ అయిపోతాం కొన్నిటికి. అలా నేను చాలా ఎక్కువ ఫీల్ అయిపోతాను. నా ప్రాబ్లమ్స్కే కాదు, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్కి కూడా నేనే ఫీల్ అవుతూ ఉంటాను. అందుకని నేను జనరల్గా ఎవరన్నా వాళ్ళ ప్రాబ్లం చెప్పడానికి ట్రై చేసినా కూడా ఆపటం అంటే డైరెక్ట్గా ఆపను, ఛానల్ గురించి మాట్లాడేస్తూ ఉంటానన్నమాట. మళ్ళీ నేను ఎక్కడ తీసుకుంటానో ఇదేని చెప్పి అలా చేస్తూ ఉంటానన్నమాట జనరల్గా. అయితే ఇది నేనే అడిగాను. అడిగితే ఆవిడ మొత్తం చెప్పారు. ఏంటి అంటే ఆ పాపకి, అంటే ఇక్కడ నేను ఏమీ రివీల్ చేయట్లేదు, ఆ పాప ఫోటో కానీ పేరు కానీ ఏది రివీల్ చేయట్లేదు, అంటే బాగోదు అట్లా రివీల్ చేస్తే. సో నేను ఏమి రివీల్ చేయకుండానే చెప్తున్నాను. ఏంటంటే ఆ పాప మంచి జాబ్, మంచి బ్యాంక్ జాబ్ అనమాట ఆ పాప చేసేది. 22 ఇయర్స్కే మంచిగా జాబ్ వచ్చింది. చక్కగా జాబ్ చేసుకుంటూ ఉండగా ఆ పాపకి ఎప్పుడు హెడేక్ వస్తూ ఉండేదంట. ఆ హెడేక్ వస్తుందని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఏదో ఒక మందులు ఇస్తున్నారు, అప్పటికప్పుడు సెట్ అయిపోతుంది, అంతా అయిపోతుంది. తీరా చూస్తే కొన్ని డేస్ తర్వాత అది బాగా ముదిరిపోయిన తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ ఉందనేసి వచ్చి చెప్పారంట. కంపల్సరీ సర్జరీ చేయాల్సిందే అని చెప్పారు. మొత్తానికే సర్జరీ అదంతా చేయించారు. అయితే అక్కడ ఏదో ఇన్ఫెక్షన్ ఇదయ్యి 2 ఇయర్స్ నుంచి ఆ పాప అలా బెడ్ మీదే ఉంది, ఇంట్లోనే. హాస్పిటల్లో ఏం కాదు, ఎఫోర్డ్ చేయలేక. ఎప్పుడు హాస్పిటల్లో పెడితే ఆస్తులు అమ్ముకోవడం తప్ప ఏమీ లేదు. ఒక చిన్న జ్వరానికి వెళ్తేనే ఆస్తులు అమ్ముకునే అంత బిల్లులు వస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే. చాలా ఖర్చు పెట్టారు. తర్వాత ఇంటికి తీసుకొచ్చేసి మెడికేషన్ అంతా ఇంటి దగ్గర నుంచే చేస్తున్నారు అనేది చెప్పారనమాట. మొత్తం ఇదంతా చెప్పంగానే అంత చిన్నపిల్ల, ఇప్పుడు 25 ఇయర్స్ అనుకుంటా పాపకి, అంత చిన్న అమ్మాయికి ఇంకా బోల్డ్ అంత లైఫ్ ఉంది, ఇక్కడే ఆగిపోకూడదు అనేసి నాకు అనిపించింది. నేను ఒకటి చెప్పాను అనమాట, నాకు తెలిసిందైతే నేను ఒకటి చెప్పాను. అయితే కొత్త ట్రీట్మెంట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఈరోజు 23rd, అంటే ఈ వీడియో నేను ఈ రోజు పబ్లిష్ చేస్తాను, అంటే ఎడిట్ చేయడానికి నాకు టైం దొరకాలి కదా. సో ఈ రోజు పబ్లిష్ చేస్తానా రేపు పబ్లిష్ చేస్తానా అయితే తెలియదు, కానీ పబ్లిష్ చేస్తాను. ఈ రోజు నుంచి కొత్త ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఆవిడ ఇప్పుడు నేను మాట్లాడుతున్నంతసేపు ఆ రోజు కాల్లో కూడా ఆవిడ శివయ్యకి భక్తురాలంట. మీరు అరుణాచలంలో ఉండి మాట్లాడుతున్నారు, నాతో శివయ్య మీ చేత మాట్లాడిస్తున్నాడేమో అనిపిస్తుంది, 2 సంవత్సరాల నుంచి లేనిది నాకు ఇప్పుడు ఒక చిన్న హోప్ వస్తుంది, అయితే మంచిదే అనేసి ఆవిడ అన్నారనమాట. సో నాకు అది బాగా బాగా కనెక్ట్ అయింది. అంటే అంత చిన్నపిల్ల అప్పుడే లైఫ్ అట్లా ఊరికే అట్లా, అంటే తనకేంటంటే ఇంకేం లేదు, ఊరికే జస్ట్ అలా మంచం మీద పడుకుని చూస్తూ ఉంటుంది అంతే, ఏం మాట్లాడడం కూడా ఏం ఉండదంట. అది చూస్తే అదొక, అంటే ఇప్పుడు మనం ఆ ప్లేస్లో ఉండి ఆ అమ్మాయి ప్లేస్లో ఉండి ఆలోచించినా, వాళ్ళ పేరెంట్స్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తేనే వాళ్ళ బాధ ఏంటనేది మనకు తెలుస్తుంది. సో నాకు అది అట్లా అనిపించి, ఏంటంటే ఇప్పుడు మనకి ఒకటి ఉంటుంది కదా, ఎక్కువ మంది ఒక దాని గురించి కోరుకుంటే మంచిగా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను ఎందుకు ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదే. మీరు ప్రే చేయండి, ఆ పాప కోసం ప్రే చేయమని చెప్దామని మాత్రమే ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో ఎట్లా తీసుకుంటారో అయితే నాకైతే తెలియదు, కానీ బట్ నేను మాత్రం ఒక మంచి పర్పస్ కోసం చేశాను. అంటే ఎక్కువ మంది, మీరు ఏ రిలీజియన్ అయినా పర్లేదు, మీరు ప్రేయర్ చేసుకుంటున్నా, లేదంటే పూజ చేసుకుంటున్నా, లేదంటే మరి ముస్లిమ్స్ ఏం చేస్తారు, అది ఏం చేస్తున్నా సరే, మీరు జస్ట్ ఒక్క నిమిషం పాటు అది తలుచుకోండి, అమ్మాయికి సెట్ అయిపోవాలి అనేసి కోరుకోండి. ఇది నేను జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఓకే అనుకుంటే మీరు ప్రే చేసే టైంలో, నేను మామూలుగా మా ఇంట్లో దేవుడు గది రూమ్ ఉంటుంది, కానీ నేను పూజలు చేసేది చాలా తక్కువ. నేనేం నమ్ముతానంటే ఎదుటి మనిషికి మనం సహాయం చేస్తే అదే పెద్ద పూజ అనేది నేను నమ్ముతాను. అంటే మెయిన్ ఏంటంటే నాకేంటంటే నిష్టగా చేయాలనుకుంటా, ఏ పని చేసినా కరెక్ట్గా ఉండాలి అనేసి అనుకుంటాను. సో పూజ చేయాలంటే నాకు ఖచ్చితంగా ఇల్లు తుడవాల్సిందే, కంపల్సరీ ప్రతిరోజు తుడవాల్సిందే.
అయన్నీ నాకు ఈ యూట్యూబ్ వర్క్‌లో పడిపోయి అయన్నీ చేయలేక అంటే చేస్తే మనం కరెక్ట్‌గా చేయాలి. లేదంటే చేయకూడదు అన్నట్లు ఉంటాను. కానీ మా చెల్లి, మా హస్బెండ్ మాత్రం వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళైతే కంపల్సరీ పూజ చేస్తారు. అలాంటిది నేను ఈరోజు దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి వీడియో అయితే చేస్తున్నాను. అంటే నా తరపున నేను ప్రే చేశాను అని చెప్పడానికి. మీ ప్రేయర్ జస్ట్ తలుచుకుంటే చాలు. అంటే దేవుడు దగ్గరికే వెళ్ళేం అవసరంలే. మీరు జస్ట్ మనసులో అనుకున్నా చాలు. అంటే ఇంతమంది ప్రే చేస్తే నాకు వచ్చేది ఎట్లాగో వ్యూస్ తక్కువే ఉంటాయి. ఆ తక్కువ వ్యూస్‌లో కనీసం ఒక 500 మంది, కనీసం 1000 మంది అయినా ప్రే చేస్తే చాలు. అమ్మాయికి అంతా సెట్ అయితే చాలు. మళ్ళీ అమ్మాయి జాబులేం చేయవసరంలా. ఇంట్లో జస్ట్ తిరిగినా చాలు గదా! అది అది పేరెంట్స్‌గా ఇప్పుడు నా వీడియోస్ చూసేది ఎక్కువ లేడీసే ఉంటారు. అంటే మనం ఒక పేరెంట్స్‌గా మన పిల్లలకి ఎట్లా ఏమన్నా అయితే మనం ఎంత ఇదైపోతాము అనేది నాకు బాగా కనెక్ట్ అయ్యి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, మీరు ఆ పాపకి త్వరగా తగ్గిపోవాలి అనేసి ప్రే చేయండి. ఇది జస్ట్ నేను రిక్వెస్ట్ చేయడానికి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇదంతా మాట్లాడుతూ ఉండగా అసలు ఛానల్ గురించి ఇద్దరం మర్చిపోయాం. అంటే అసలు ఎందుకు ఆవిడ కాల్ అసలు నేను ఎందుకు ఆవిడకి కాల్ చేశాను? ఛానల్ చెక్ చేసి ఏముందో చెప్పటానికి కదా! అసలు తర్వాత అదంతా మర్చిపోయి మొత్తం ఈ టాపిక్‌లోకి దిగిపోయి నెక్స్ట్ ఏంటి అనే దానికి వచ్చేసిందనమాట. సో, ఈరోజు నుంచి కొత్త ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో, ఆ ట్రీట్మెంట్ మంచిగా సక్సెస్ అయ్యి, మన ప్రేయర్స్ అన్నీ గూడా ప్లస్ అయ్యి, అది ఆ పాప మళ్ళీ తగ్గిపోయి హ్యాపీగా తిరిగితే చాలు అనేది నాకు బాగా అనిపిస్తుంది. అంటే చాలా పాజిటివ్‌గా ఉన్నాను నేనైతే తగ్గిపోతది. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి అలా పాపం మంచంలోనే ఉండిపోయింది ఆ అమ్మాయి. అది తగ్గిపోయి అంతా తిరిగితే చాలు అనేది నేనైతే అనుకుంటున్నాను. నేనైతే బాగా గట్టిగా కోరుకుంటున్నాను. మెయిన్ నా ఉద్దేశ్యం ఏంటి అంటే, పేరెంట్స్ ఇప్పుడు పిల్లల్ని అట్లా చూస్తా ఉండలేరు. అలా మంచం మీద అట్లా ఉండి, పిల్లల్ని చూస్తూ అట్లా ఉండలేరు. అలాగే ఆ అమ్మాయి వైపు నుంచి చూసినా కూడా, ఆ అమ్మాయికి జస్ట్ 25 ఏళ్ళు అంతే. సో, అంటే పావు వంతు లైఫ్ కూడా కంప్లీట్ అవ్వకముందే ఈ ఇష్యూ అనేదొచ్చింది. మన వంతుగా మనం ఇది చేస్తే బావుంటది అనేదైతే నాకు అనిపిచ్చి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఈ వీడియో మీరు ఎలా తీసుకుంటారు అనేదైతే నాకు ఐడియా లేదు. ఒకవేళ మీకు ఈ వీడియో చూసి టైం వేస్ట్ అయిపోయింది అనిపిస్తే సారీ. కాపోతే నేను చెప్పాలి గాబట్టి చెప్పాను. వీడియో చూడమని నేనెప్పుడు చెప్పను. అంటే నా యాటిట్యూడ్ ఎలా ఉంటదంటే చూస్తే చూడండి లేదంటే లేదన్నట్లుంటది జనరల్‌గా. బట్ ఈ వీడియో చూడమని అందుకే చెప్పాను. సో, అంటే మీరు చివరి వరకు చూసి కనీసం మీ మీరు చేస్తే ఏమో ఎవరి ప్రేయర్స్ ఫలిస్తాయో గూడా మనం చెప్పలేం. మనం మంచి మనసుతో కోరుకుంటే జరిగి తీరొచ్చు. ఇలాంటివి చాలా ఉంటాయి. చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇది నాకు తెలిసింది కాబట్టి నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ ఎవ్వరిని ఏమి డబ్బులు గూడా ఏమి అడగట్లేదు. జస్ట్ మీ ప్రేయర్స్ కావాలి అంతే. వాళ్ళు తిప్పలు పాపం వాళ్ళు పడి బోలెడంత లక్షలు కూడా ఖర్చు పెట్టారు. అయినా సరే ఏం సెట్ అవ్వలేదు. ఇది జస్ట్ ఫైనల్ ట్రై అనమాట. దీని వెనకాల నిస్వార్థంగా చేస్తున్న వాళ్ళు గూడా ఉన్నారు. అవన్నీ నేను చెప్తాను ఫ్యూచర్‌లో. ఒకవేళ ఆ పాపకి తగ్గిపోతే అంతా చెప్తాను అంతా గూడా. తగ్గిపోయి హ్యాపీగా తిరగాలి అనేసైతే కోరుకుంటున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ వీడియో చేస్తున్నాను అని చెప్పి మా చెల్లి వాళ్ళ అబ్బాయికి చెప్పి బయట కూర్చోమని వీడియో అయిపోయిన తర్వాత పిలుస్తాను. ఒకసారి నువ్వు రా లోపలికంటే వెయిట్ చేస్తున్నాడు బయట ఇందాకటి నుంచి. సో, ఇప్పుడు పిలుస్తాను. ఆ అక్కకి త్వరగా తగ్గాలని కోరుకుంటున్నాను.